విశ్వవిద్యాలయంలో వందల కోట్ల డంపింగ్ స్కామ్ జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. సీతంపేటలోని పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం నడిబొడ్డున ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం చివరికి డంపింగ్ యార్డ్ గా మారిందని, నగరంలో ఎక్కడా భవన నిర్మాణం కోసం త్రవ్వకాలు జరిగినా ఆ మట్టిని రాళ్లను పైసా ఖర్చు లేకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డంపింగ్ చేయడాన్ని ఆయన హేయమైన చర్యగా అభివర్ణించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్ రెడ్డి మరియు రిజిస్టర్ స్టీఫెన్ల అవినీతి కారణంగా భవన నిర్మాణాలకు కోట్ల రూపాయల లబ్ధి జరుగుతుందన్నారు. సిబిఎస్ఎన్ వ్యర్థాలను ఇక్కడే డంపింగ్ చేస్తున్నారన్నారు. వైసీపీ తొత్తులుగా మారి కోట్ల రూపాయల లంచం తీసుకుని వీసీ ప్రసాద్ రెడ్డి రిజిస్ట్రార్లు విశ్వవిద్యాలయాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చారని ఆరోపించారు. రానున్న ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేశారు. చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలుపుతా ఉన్నాను. ఎన్నికల సంగ్రామం మొదలైనప్పటికీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 100 కోట్ల రూపాయలు డంపింగ్ స్కామ్ జరుగుతూ ఉంది. సాక్షాత్తు విశాఖ నగరంలో పెద్ద పెద్ద బహుళ అంతస్తు నిర్మాణాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ నిర్మాణాల యొక్క వ్యర్థాలని ఇవాళ నా వార్డు పరిధిలోకి వచ్చేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం గ్రౌండ్స్ లో కొన్ని లక్షల టన్నులు వ్యర్థాలని డంప్ చేయడం, ఆంధ్ర విశ్వవిద్యాలయ పచ్చదనాన్ని పూర్తిగా తొలగించడం, ఏదైతే భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయో ఆ భవన నిర్మాణ వ్యర్థాలని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం చుట్టూ వాటిలన్నింటినీ కూడా అర్ధరాత్రులు చీకటి మార్గాన్న వీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్టర్ స్టీఫెన్ల సారథ్యంలో వందల కోట్ల రూపాయలు మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది. ఏదైతే క్రైస్తవ ఆస్తులు చేయించుకున్నటువంటి విశాఖ ఎంపీ, ఎంఈవి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు, రాళ్ళు, గుట్టలు, చిన్న కొమ్మని తలపించేటువంటి ఆ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ఆ తవ్వకాలు ఏదైతే రాళ్ళన్నీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున 100 లారీలు రోజుకి తరలి ఇక్కడ డంపింగ్ యార్డ్గా ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని మార్చారు. దీనికోసం విశ్వవిద్యాలయ వీసీ ప్రసాద్ రెడ్డికి, రిజిస్టర్ స్టీఫెన్లకు కోట్ల రూపాయల ముడుపులు అందుతున్నాయనేటువంటి భావన పూర్తి స్థాయిలో వ్యక్తమవుతా ఉంది. ఇదే కాకుండా విజయసాయి రెడ్డి బినామీలైనటువంటి లూలు మాల్ ప్రత్యామ్నాయించినటువంటి కర్లాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి పేరుతో ఉడా బిల్డింగ్ దగ్గర వెనకాల జరుగుతున్న నిర్మాణాలు, ఎంఈపీ కాలనీ రైతు బజార్ పక్కన జరుగుతున్న నిర్మాణాలు, ఆ వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ వేయటం అనేది జరుగుతూ ఉంది. నిన్న కాకపోయినా హోలీ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆ హోలీ వేడుకల్లో జగనన్న పాటలు పెట్టి విశ్వవిద్యాలయ విద్యార్థులతో అక్కడ డాన్స్ వేయించారు లా కళాశాల దగ్గర. అంటే ఎన్నిక నియమావళి కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇంత స్థాయికి బీసీ బరితెగించి వైకాపా ప్రభుత్వానికి, వైకాపా నాయకులకి లబ్ధి చేకూర్చేలాగా ప్రవర్తిస్తుండడం చాలా హేయమైనటువంటి చర్య. దీనిపైన జనసేన పార్టీ ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి పైన, రిజిస్టర్ స్టీఫెన్ల పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. దేనికి సిద్ధం వీళ్ళు? మళ్ళీ రాష్ట్రాన్ని 4 విభాగాలుగా విభజించేసి విజయసాయికి
విజయసాయికి, సజ్జలకి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి ఇవాళ మళ్ళీ ఆ 4 విభాగాల కింద రాష్ట్రాన్ని ముక్కలు చేసి పనిచేసి దోచుకోవడానికి సిద్ధం వీళ్ళు.